నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు. బుధవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించిన స్వామివారు. నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం. జిల్లాలో ప్రమాదకర రసాయన ఉత్పత్తుల పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు స్పందించాలి. ప్రమాదాల సంక్షోభ నివారణ చర్యలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. శాస్త్రోక్తంగా ప్రారంభమైన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ధ్వజస్తంభ సంప్రోక్షణ కార్యక్రమాలు. మరో 2 రోజుల పాటు ఆలయంలో వైదిక కార్యక్రమాలు. తిరుపతిలోని పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు. రాత్రిపూట నేరాలను అరికట్టేందుకు ఏరియా నైట్ డామినేషన్ ప్రోగ్రాం. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు బుధవారం ఉదయం 8 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై దేదీప్యమానంగా ప్రకాశించి భక్తులను అనుగ్రహించారు. ఆలయ 4 మాడ వీధుల్లో వాహన సేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అనంతరం ఉదయం 10:30 గంటల నుండి 11:30 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన గురువారం రథోత్సవం వైభవంగా జరగనుంది. ఉదయం 5:15 మీనలగ్నంలో స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 9:15 రథంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు. జిల్లాలో ప్రమాదకర రసాయన ఉత్పత్తుల పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఫ్యాక్టరీల్లో ఆకస్మికంగా జరిగే ప్రమాదాల సంక్షోభ నివారణ చర్యలపై డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వి రామకృష్ణారెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సుధాకర్ రావు, జిల్లా ఫైర్ ఆఫీసర్ జె రమణయ్య, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డితో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదకర రసాయన ఉత్పత్తుల పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఆకస్మికంగా ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, త్రాగునీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు స్పందించేలా ఉండాలని తెలిపారు. కర్మాగారాల్లో ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత యాజమాన్యంపైనే ఉంటుందన్నారు. ఫ్యాక్టరీల్లో సంబంధిత అధికారుల సమక్షంలో మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించారు. జిల్లా ఆఫ్సెట్ అత్యవసర ప్రణాళికను నిపుణుల సహాయంతో సిద్ధం చేయమని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, అత్యంత ప్రమాదకర కర్మాగారాల ప్రతినిధులు పాల్గొన్నారు.
నగరంలో ఎక్కడ భవన నిర్మాణ వ్యర్థాలు చెత్త కుప్పలు లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం నగరంలోని గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్స్, డిఆర్ మహల్ రోడ్డు, హరే రామ హరే కృష్ణ మార్గం, న్యూ బాలాజీ కాలనీలోని ట్రాన్స్ఫర్ స్టేషన్, అన్నా క్యాంటీన్ను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ నగరంలోని పలు చోట్ల భవన నిర్మాణ వ్యర్థాలు ఉంటున్నాయని, వాటిని వెంటనే శుభ్రం చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. రాత్రి సమయాల్లో స్వీపింగ్, చెత్త కుప్పల తొలగింపు ప్రతిరోజు చేయాలన్నారు. గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ వద్ద ఏర్పాటు చేసిన చెత్త నిర్వహణ పాయింట్ లాగే అపార్ట్మెంట్ల వద్ద చేసేలా చూడాలని, ఇస్కాన్ వంటశాల వద్ద తడి చెత్తతో గ్యాస్ ఉత్పత్తి చేస్తున్న విధంగా హోటల్స్ వారు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అన్నా క్యాంటీన్ను శుభ్రంగా ఉంచుకోవాలని, సరైన వేళల్లో ఆహార పదార్థాలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు మహేష్, రమణ, మధుబాబు, ఏసీపీ బాలాజీ, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధ్వజస్తంభ సంప్రోక్షణ కార్యక్రమాలు బుధవారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 8 గంటల నుండి 11 గంటల 15 నిమిషాల వరకు యాగశాలలో వాస్తుహోమం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8:30 గంటల వరకు కళాపకర్షణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఆలయ అర్చకులు శ్రీ సూర్యకుమారాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఏప్రిల్ 3న ఉదయం 8 గంటల 15 నిమిషాల నుండి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు జీవధ్వజస్తంభ మహాశాంతి అభిషేకం, పూర్ణాహుతి జరగనుంది. ఏప్రిల్ 4న ఉదయం 7:30 గంటల నుండి 9:30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉదయం 9:30 గంటల నుండి 10:30 గంటల వరకు మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ దేవరాజు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏప్రిల్ 6వ తేదీన ఘనంగా నిర్వహించడానికి సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పిలుపునిచ్చారు. బుధవారం శ్రీకాళహస్తి బీజేపీ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో, నాయకులతో సమావేశం నిర్వహించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, అమరనాథ్, ప్రజ్ఞశ్రీ, హరీష్, నరేష్, వెంకటేశ్వర్లు, ప్రేమ్ కుమార్ రెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవము ఏప్రిల్ 6వ తారీఖున భారతదేశం అంతా కూడా ఒక పండుగలాగా జరగబోతా ఉంది. 1980 ఏప్రిల్ 6 గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు శ్రీ అటల్ బిహారీ గారి వాజ్పేయి గారి నేతృత్వంలో ఆ రోజు 80లో ఆవిర్భవించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా. ఇంక భారతదేశంలో చూస్తే 2014 నుంచి ఇప్పటి వరకు 3 పర్యాయాలు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ రోజు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ప్రతి రాష్ట్రంలో కూడా కమలం జెండా రెపరెపలాడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. దీనికి అంతటా కారణం ఏంటంటే ఈ దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తీసుకున్న సిద్ధాంతాలు ఏదైతే ఆ రోజు ఒక శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, ఒక పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, ఒక వాజ్పేయి గారు
వీరందరూ ఏ రకమైన కళలు కన్నారు ఈ దేశంలో, అవన్నీ కూడా నెరవేరే విధంగా నెరవేరుస్తూ నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని ఈ దేశ ప్రజలందరూ కూడా గ్రహించి ఒక అద్భుతమైనటువంటి పరిపాలనని ఈరోజు దేశం చూస్తుంది. కాబట్టి దానికి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయంగా ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా కూడా జ్యోతిరావు గారి పూలే యొక్క జయంతి 11వ తారీఖున, అంబేద్కర్ గారి యొక్క జయంతి మరి ఏప్రిల్ 14న, ఇవన్నీ కూడా పార్టీ దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది రాష్ట్ర పార్టీ. ఇవన్నీ కూడా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని మా పార్టీ నాయకులు, అటు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, మండల ఇన్ఛార్జీలు, మండల ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చా అధ్యక్షులు అందరితో కలిసి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి ఏప్రిల్ 6 ఆదివారం రోజు ఉదయం 9 గంటలకి మరి భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు, రాష్ట్ర ఎమ్మెల్సీగా మొన్నే ఎన్నికై ఈరోజు పదవీ బాధ్యతలు చేపడుతున్నటువంటి శ్రీ సోము వీర్రాజు గారు, ఆయన ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఆయన రెండో పారి కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం మరి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఆయన చేసిన సేవలు కావచ్చు అన్నీ కూడా గుర్తించి ఆయన్ని ఈరోజు రెండో పర్యాయం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీగా ఇవ్వడం చాలా సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి పట్టణ పురవీధుల గుండా మరి మా భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా మరి ఊరేగింపుగా మరి బేరువారి మండప సర్కిల్ వద్ద మరి జెండా ఆవిష్కరణని ఇవన్నీ కూడా శ్రీ సోము వీర్రాజు గారు, అదేవిధంగా పార్టీ జిల్లా అధ్యక్షులు సామంత్ శ్రీనివాస్ గారు, మా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు, అందరూ కూడా పార్టీ నాయకులందరూ కూడా వస్తున్నారు. ఆ యొక్క సమావేశాన్ని కాళహస్తి నియోజకవర్గం స్థాయిలో మా నాయకులకి అందరికీ కూడా దిశానిర్దేశం చేసి వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి సమావేశాన్ని ఏర్పాటు చేసిన దానికి మీరు విచ్చేసినటువంటి పత్రికా మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు మంగళవారం రాత్రి 7 గంటలకు స్వామివారు గజవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతూ ఉండగా, భజన బృందాలు, కోలాటాలు ఆడుతూ ఉండగా స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు. సనాతన హైందవ ధర్మంలో గజవాహనానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో కానీ, రాజదర్బారులో కానీ, ఉత్సవాల్లో కానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి గజవాహన సేవలో భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై ఉంచుకుంటే స్వామివారి కృపకు పాత్రులవుతారని ఈ వాహన సేవ తెలియజేస్తోంది. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ కోదండరాముల వారి ఉత్సవమూర్తులకు వసంతోత్సవం ఆస్థానం నిర్వహించారు. వాహన సేవల్లో ఊరేగి అలసిన స్వాములకు ఉపశమనం కల్పించడానికి వసంతోత్సవం నిర్వహిస్తారు. వాహన సేవలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ప్రతి గ్రామంలోనూ పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టామని తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ తెలిపారు.
పోలీసులపై మరింత నమ్మకం పెరగడానికి పల్లె నిద్ర అనే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విదితమే. ఈ క్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు చంద్రగిరి సబ్ డివిజనల్ డీఎస్పీ ప్రసాద్ సూచనల మేరకు తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ తిరుపతి రూరల్ మండలం చైతన్యపురం గ్రామంలో మంగళవారం పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులతో మమేకమై ప్రజలకు పోలీసుల పట్ల ఉన్న భయాన్ని తొలగించి పోలీసులతో స్నేహభావాన్ని పెంపొందించారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళలపై దాడులు జరుగుతున్న సమయంలో వాటిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై యువతకు మహిళలకు అవగాహన కల్పించారు. యువతీ యువకులు చెడు మార్గంలో వెళ్లకుండా ఉండేందుకు వారికి మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలు వాడకం వల్ల యువతీ యువకులు బంగారు భవిష్యత్ అంధకారం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సాయినాథ్ చౌదరి, అరుణ, తిరుచానూరు స్టేషన్ సిబ్బంది, మాజీ ఎంపీటీసీ సభ్యులు అరుణాచలం, వార్డు మెంబర్ రాజేంద్ర, సుబ్రమణి, రంజిత్, వెంకటరమణ నాయక్, యాక్ట్ ప్రసాద్, బాల, గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అవి అరికడితే అన్నీ అరికట్టినట్టే లెక్క. మొన్ననే కూడా నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు జరిగిన ఇన్సిడెంట్. నేను బండిలో నుంచి ఇక్కడ నాకు ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తా ఉంటే నేను ఇట్లా ఫోన్ పెట్టుకొని ఒకడు వచ్చి ఇద్దరు పిల్లకాయలు వచ్చి మొబైల్ నా బండి ముందర పడేశారు. పడేసిన తర్వాత ఏమంటే అనా కొద్దిగా బండి పట్టమన్నారు. నేను ఇట్లా వంగి వాళ్ళ బండి లేపేటప్పటికి నా ఫోన్ ఎప్పుడు ఎత్తేసారో వెళ్ళిపోయారు. స్పీడ్గా వెళ్ళిపోయాను. అంతా ఒక 1 వీక్ కూడా కాలేదు సార్. నా ఫోన్ కొత్తది ఇది. ఇట్లా వంగి వాళ్ళ బండి ఎత్తిన. నేను ఇది ఎవరన్నా పడిపోయినారంటే మనకు ఇది జాలి చూపిస్తాం కదా. ఇట్లా ఎత్తేటప్పుడు ఇట్లా వచ్చింది. కొంతమంది ఏమంటారంటే మా నంబర్ వాళ్ళకి ఇస్తే ఆ నంబర్ వీళ్ళకి తెలిస్తే వీళ్ళు మమ్మల్ని మీరు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఫోన్ నెంబరు సీక్రెట్గానే అది నా దగ్గరే ఉంటుంది. నేను ఎవరికి మరి ఆ లోన్ చెప్పిన తిరుమల శ్రీవారిని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. పండితులు ఆశీర్వాదాలు అందజేశారు. एक मिनट सर मेल्लेड तिरिगी इडे उंडु ओके सर सर 1 मिनट सर हम नहीं गएगा तुम तो जगन आओ एक साथ आ जाओ 1 सेकंड सर एक साथ आ जाओ सर फोटोग्राफर नहीं लिया सर सर एक बस सर 1 मिनट सर थैंक यू ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి.
తిరిగి వార్తల్లోకి స్వాగతం. రాజమండ్రి వద్ద కోవూరు సమీపంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణించిన కేసును పోలీసులు సరైన దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ చిత్తూరు జిల్లా కేంద్రంలోని క్రైస్తవులు కదం దొక్కారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా చర్చి పాస్టర్ల యూనియన్ జిల్లా అధ్యక్షులు రవికుమార్, కోఆర్డినేటర్ పాస్టర్ ప్రసాద్ మాట్లాడుతూ పగడాల ప్రవీణ్ మృతి మీద సరైన దర్యాప్తు జరపాలని, మృతి వెనుక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. సనాతన ధర్మం పేరుతో క్రైస్తవులను ఇబ్బందులు పెడుతున్నారని, ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన స్థలంలో సీసీ ఫుటేజీని సక్రమంగా పరిశీలించి ఉన్నతాధికారులు న్యాయం చేయాలన్నారు. యూట్యూబ్లో నేనే చంపుతానని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన సాయిని విచారణ చేపట్టి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పాస్టర్లపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, రక్షణ కల్పించి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ కుమార్, కార్యదర్శి రవి, జాయింట్ సెక్రటరీ లాజర్, కోశాధికారి కన్నన్, అలాగే కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ దినం మీడియా ప్రతినిధులకు తెలియజేయడమనగా గడిచిన నెల 24వ తేదీ రాజమండ్రి ప్రాంతంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణించడం చాలా బాధాకరం. ఇదివరకు 2 తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన విషయం, ఒక బాధాకరమైన విషయాన్ని ఈ మధ్యలో జరిగింది. ఒక దైవ సేవకుడు దేవుని సేవ నిమిత్తమై తన 2 వీలర్ వాహనం పోతా ఉంటే అనుమానంగా మరణించడం చాలా కష్టంగా తెలుస్తా ఉంది. కనుక రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి ఆయనకు ప్రమాదం జరిగిన స్థలం వరకు ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ని ఎంక్వైరీ చేయమని, తగిన న్యాయం చేయమని, ఇటువంటి కార్యక్రమాలు దైవ సేవకులకి ఎవరికి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం. ఒకసారి ఆలోచించండి. ఇటువంటి దాడుల వల్ల చాలా మంది దైవ సేవల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, చర్చిలు పాడైపోతున్నాయి, సంఘాలు నాశనం అయిపోతాయి. కాబట్టి ముఖ్యంగా ఉన్నత అధికారులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దైవ సేవకులకు, సంఘాలకు, క్రైస్తవులకు తగినట్టు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఒక మాట చెప్తుండా, సాయి అని ఒక సహోదరుడు టీవీ ఛానల్లో యూట్యూబ్లో మాట్లాడుతూ మేమే చంపినాము, మేమే చంపుతాము, మీ వల్ల అయితే చూడండి, ఎవరినైనా చంపటానికి మేము సిద్ధంగా ఉండామని సాయి అని సహోదరుడు చెప్పాడు. కనుక ముఖ్యంగా ఆ సహోదరుని వెంటనే అరెస్టు చేసి తగిన న్యాయం చేయమని ఈ దినము చిత్తూరు డిస్టిక్ చర్చి పాస్టర్ యూనియన్ తరఫున మా యొక్క అధ్యక్షులు పాస్టర్ రవికుమార్ తరఫున తెలియజేస్తున్నాం. கடந்த 24 நடந்த இந்த விபத்து அநியாயமானது. இந்த விபத்தை நாங்கள் சித்தூர் டிஸ்ட்ரிக்ட் சர்ச் பாஸ்டர் அனைவரும் சேர்ந்து வன்மையாக கண்டிக்கிறோம். இவ்விதமான ஒரு சூழ்நிலை எந்த போதகருக்கும் வரக்கூடாது என்ற எங்களுடைய அனுதாபத்தையும் தெரிவித்துக் கொள்கிறோம். விசேஷமாக அந்த குடும்பத்திற்கு எங்களுடைய போதகர்களின் சார்பாக அவருடைய குடும்பத்திற்கு ஆறுதலையும் சமாதானத்தையும் ஆண்டவர் செய்வாராக. எந்த ஒரு போதகரும் தேசத்துக்கு விரோதமாக ஒரு நாளும் அவர்கள் கிரியை செய்தது கிடையாது. அவர்கள் அனைவரும் தேசத்திற்காக பாடுபடுகிற ஊழியக்காரர்களே. அவர்கள் இருப்பதினாலேதான் இந்த தேசத்திலே அநேகர் மாற்றப்படுகிறார்கள், மனம் திரும்பப்படுகிறார்கள், சாராயத்திலிருந்தும் பல நிலைகளிலிருந்தும் அவர்கள் விடுதலை செய்யப்படுகிறார்கள். ஆகவே ஒரு ஒருவர் போதகர் லட்சக்கணக்கான ஒரு மனிதருக்கு சமம். ஆகவே எந்த ஒரு போதகரும் இவ்விதமான சூழ்நிலைக்கு ஆளாக்க கூடாது என்பதுதான் இந்த ஐக்கியத்தின் சார்பாக நாங்கள் வன்மையாக கேட்டுக்கொள்கிறோம். ஆகவே தயவு செய்து ஊழியக்காரர் அனைவருக்கும் நல்ல பாதுகாப்பை வழங்கும்படியாகவும், இதற்கு யார் காரணமாக இருக்கிறார்களோ அவர்களுக்கு தக்க நியாயம் செய்ய வேண்டும் என்பதையும் எங்களுடைய யூனியன் தரப்பாக நாங்கள் அன்போடு கூட கேட்டுக்கொள்கிறோம். எங்களுடைய ஆலோசனை ஏற்றுக்கொண்டு இந்த காரியங்களை செய்ய வேண்டும் என்று இந்த வேளையிலே நாங்கள் கோரிக்கை வைத்து எங்கள் விண்ணப்பத்தை நாங்கள் நிறைவு செய்கிறோம். நன்றி. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కాలభైరవ స్వామివారికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్టు వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజ స్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళవాద్య నీరాజనాలు సమర్పించారు.
అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువుదీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రాత్రిపూట నేరాలను అరికట్టేందుకు శ్రీకాళహస్తి పోలీసులు ఏరియా నైట్ డామినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీకాళహస్తిలోని డీఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పోలీసు సిబ్బందితో ఏరియా నైట్ డామినేషన్ ప్రోగ్రాం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని పోలీసులతో ఏరియా నైట్ డామినేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందన్నారు. పట్టణంలోని వ్యాపారస్తులకు రాత్రి 10:30 నుండి 11 గంటల లోపల దుకాణాలను మూసివేయాలని కోరారు. వేసవి కాలంలో దొంగతనాలు ఎక్కువ జరిగే అవకాశం ఉండడంతో దొంగలపై నిఘా పెట్టడం నిమిత్తం వ్యాపారులు, ప్రజలు సహకరించాలని కోరారు. వ్యాపారులు తమ షాపుల వద్ద సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. బయట ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ప్రజలు తమ సమాచారాన్ని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐలు గోపి, తిమ్మయ్య, రవినాయక్, ఎస్ఐలు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు ఎల్ఎండ్ఓ అడిషనల్ ఎస్పీ గారు రవి మనోహరాచారి గారి పర్యవేక్షణలో ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అందరూ కలిసి ఏరియా నైట్ డామినేషన్ అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఇందు మూలంగా నేను కాళహస్తి పట్టణంలోని ఆల్ మర్చెంట్ అసోసియేషన్ అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా 10:30 నుంచి 11 గంటల్లోగా అందరూ కూడా షాప్స్ అన్ని కూడా మూత వేసుకోవాలి. ఎందుకంటే మనకు సమ్మర్ వస్తుంది, దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దొంగల మీద నిఘా పెట్టాలి. నైట్ టైం మూవ్మెంట్ తగ్గించాలనే ఉద్దేశంతో మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. నైట్ 10:30, 11 మధ్య అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని కూడా క్లోజ్ అవ్వాలి. అదేవిధంగా దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో సీసీ కెమెరాస్ పెట్టుకోవాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇండివిజువల్ ఎవరైనా పబ్లిక్ వేరే ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ముందుగా కన్సర్న్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్తే ఆ ఏరియా మీద మేము పెట్రోలింగ్ చేసుకోవడం, దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించి మా సూచనలు సలహాలు పాటించవలసిన అందరినీ కూడా నేను కోరుతున్నాను. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను, కుళాయి పన్నులు సకాలంలో సుమారు 70% మేరకు వసూలు చేశారు. పన్నుల వసూళ్లు రాష్ట్ర స్థాయిలో శ్రీకాళహస్తి మున్సిపాలిటీ 79వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ ఆస్తుల బకాయిలు వసూళ్లు కాకపోవడంతో మున్సిపాలిటీ పన్నుల వసూళ్లలో వెనుకబడింది. మార్చి 31 నాటికి మున్సిపాలిటీ డిమాండ్ 9 కోట్ల రూపాయలు ఉండగా 6 కోట్ల రూపాయల మేరకు వసూలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్, కార్పొరేషన్ సంస్థల్లో ఆస్తి పన్నులు, కుళాయి పన్నులు, ఖాళీ జాగా పన్నుల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి మార్చి 31 లోపల పన్నులు చెల్లించిన వారికి వడ్డీపై 50% రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 31 వరకు పన్నులను అధికార యంత్రాంగం వసూలు చేశారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో పన్నుల వసూళ్లు సుమారు 70% వరకు లక్ష్యాన్ని సాధించారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో సుమారు 20,000 ఆస్తి పన్నుల చెల్లింపుదారులు ఉన్నారు. ఏడాదికి 9,23,00,000 రూపాయల పన్నులు వసూలు చేయాల్సి ఉంది. మార్చి 31 నాటికి 6,44,00,000 రూపాయల పన్నులు వసూలు చేశారు. పన్నుల వసూళ్ల శాతం 69.78%గా ఉంది. రాష్ట్రంలోని 126 మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లలో శ్రీకాళహస్తి మున్సిపాలిటీ 79వ ర్యాంకులో నిలవడం గమనార్హం. ప్రభుత్వ ఆస్తుల బకాయిలు వసూలు కాలేదు. మొండి బకాయిలు వసూళ్లు నామమాత్రంగా మారడంతో పన్నుల వసూళ్లలో శ్రీకాళహస్తి మున్సిపాలిటీ వెనుకబడింది. తిరుపతి పర్యాటక ప్రాంత మాస్టర్ ప్లాన్ మరియు కళ్యాణి డ్యాంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి జిల్లా టూరిజం కౌన్సిల్పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం కోసం తిరుపతి టూరిజం మాస్టర్ ప్లాన్ తయారీ కోసం వివిధ శాఖల నుండి సమాచార సేకరణ తర్వాత ప్రణాళికాబద్ధంగా మాస్టర్ ప్లాన్ త్వరితగతిన తయారు చేయాలని తెలిపారు. పలు పర్యాటక ప్రదేశాల్లో రోడ్లు, త్రాగునీరు, టాయిలెట్లు మొదలగు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. కళ్యాణి డ్యాం పర్యాటక అభివృద్ధి కోసం జాయింట్ సర్వే చేసి అటవీ, ఇరిగేషన్, రెవెన్యూ, పర్యాటక శాఖ సమన్వయంతో మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని తెలిపారు. చంద్రగిరి కోటలో లైట్ షో వీలైనంత త్వరగా ప్రారంభించాలన్నారు. పర్యాటక ప్రదేశాల్లో విడతల వారీగా ప్లాస్టిక్ నివారణ దిశగా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో రీజనల్ డైరెక్టర్ టూరిజం రమణ ప్రసాద్, డిటిసిఓ జనార్దన్ రెడ్డి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు. బుధవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించిన స్వామివారు. నేత్రపర్వంగా స్నపన తిరుమంజన. జిల్లాలో ప్రమాదకర రసాయన ఉత్పత్తుల పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు స్పందించాలి. ప్రమాదాల సంక్షోభ నివారణ చర్యలపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. శాస్త్రోక్తంగా ప్రారంభమైన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ ధ్వజస్తంభ సంప్రోక్షణ కార్యక్రమాలు. మరో 2 రోజుల పాటు ఆలయంలో వైదిక కార్యక్రమాలు. తిరుపతిలోని పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు. రాత్రిపూట నేరాలను అరికట్టేందుకు ఏరియా నైట్ డామినేషన్ ప్రోగ్రాం. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.